యేసు ప్రభువారు కొండ మీద కూర్చొని కొండ మీద శిష్యులకు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఏమని? కొండ మీద ప్రసంగం ఇది. ఈ 5వ అధ్యాయం ప్రారంభంలో ఈ కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ 4వ వచనం తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఒకసారి 4వ వచనం త్వరగా చూడండి. దుఃఖపరచబడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? నా కోసం మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? నిందిస్తారు, నిందలేస్తారు. అయ్యా శిష్యులారా, వింటున్నారా? తన 11 మంది శిష్యులతో 12 మందితో ప్రభు మాట్లాడుతున్నాడు కొండ మీద ప్రసంగంలో. నా కోసం మీరు బ్రతకడానికి వచ్చారు కాబట్టి నా నిమిత్తం మిమ్మల్ని ఏం చేస్తారంటే నిందిస్తారు, నిందలేస్తారని మీ మీద. తర్వాత ఏం చేస్తారు? హింసిస్తారు, హింసకు గురి చేస్తారు. తర్వాత మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు, నిందేస్తారు, హింసిస్తారు, మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు. మీకు తెలుసా, ఒక సేవకుడిని, అది ఏ సేవకుడైనా సరే, దేవుని కొరకు బ్రతకాలి అనుకున్న సేవకుడినైనా, విశ్వాసులైనా, ఆత్మీయ బిడ్డలైనా, వారి జీవితంలో ఈ 3 ఎదుర్కొంటారు. ఒకటి నిందపడతారు దేవుని కోసం. 2 హింసించబడతారు. 3వది చెడ్డ మాటలన్నీ పలుకుతున్నప్పుడు వాటిని పడతారు. ఈ 3 సంగతులు శిష్యులతో చెప్తున్నాడు. మీరు నా కోసం బ్రతకడానికి వచ్చారు కాబట్టి మిమ్మల్ని నా నామము నిమిత్తం, నన్ను బట్టి మిమ్మల్ని ఇది ఇలా చేస్తారు, ఇలా అంటారు అనే మాటలు తన శిష్యులతో మాట్లాడుతూ యేసు ప్రభు వారు ఆ కొండ మీద ప్రసంగం చేస్తూ వారితో ఒక అద్భుతమైన మాట అన్నాడు. మీరు లోకానికి ఎలా ఉన్నారో తెలుసా? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. యేసు ప్రభు కొండ మీద కూర్చొని ధన్యతల ప్రసంగం చేస్తూ, ధన్యత ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత 13వ వచనం వచ్చే పాటికి 13వ వచనంలో అంటాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. శిష్యులు లోకానికి ఏమై ఉన్నారు? అందరూ చెప్పాలి అమ్మా, ఏమై ఉన్నారు? ఉప్పై ఉంటాం ఏందండి? ఉప్పు మీకు తెలీదా? ఉప్పుని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇప్పుడు ఉప్పు అనేది ఎవరండి? అందరూ ఇంగ్లీష్ వచ్చేసింది అందరికీ. ఉప్పు అనేవాళ్ళు ఎవరు? అందరూ ఏమంటున్నారు? సాల్ట్. ఒకప్పుడు ఉప్పు కాస్త అయిపోయి సాల్ట్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది. మీరు బాగా గమనిస్తే యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు గురించి మాట్లాడుతూ యేసు ప్రభువు వారు ఒక మంచి మాట అన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే, ఉప్పులో సారము లేకపోతే అది ఏమైందో తెలుసా? అది దేని వలన సారం పొందుతుంది అంటే, దేని వలన ఉప్పు సారము పొందదు. ఆ ఉప్పు గురించే మాట్లాడాడు. అది సారము లేకపోతే బయట పారవేయబడి త్రక్కబడుతుంది అన్న విషయం ప్రభులైన యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడారు. త్రక్కబడిన తర్వాత దేనికన్నా పనికి వస్తుందా? అమ్మ, ఉప్పు బయట పారవేయబడిన తర్వాత ఎందుకు పారవేయబడుతుందంటే, సారము లేకపోతే పారవేయబడుతుంది. పారవేయబడిన తర్వాత త్రక్కబడుతుంది. త్రక్కబడ్డ తర్వాత దేనికన్నా ఉపయోగపడుతుందా? ఏందో ఉపయోగపడుతుందా? మీరు బాగా అర్థం చేసుకోండి. ఉప్పులో సారము లేకపోతే ఉప్పు పాడవేయబడుతుంది. పడవేయబడిన ఉప్పుని త్రక్కుతారు. త్రక్కబడిన తర్వాత అది మరలా పనికిరాదు, ఉపయోగపడదు. కానీ యేసు ప్రభు తన శిష్యులకు ఒక మంచి మాట చెప్పాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మనం లోకానికి ఏమై ఉన్నామంటే ఉప్పై ఉన్నామంట. ఈరోజు ఉప్పులో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు, ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉంది, లేకపోతే ఉప్పులో కొన్ని ప్రత్యేకతలు, కొన్ని సాదృశ్యాలు ఈ పూట మనం ధ్యానం చేద్దాం. మన ప్రసంగం పేరేందాక చెప్పండి? ఏందో అందరూ చెప్పట్లే. ఈ పూట ఏం చల్లగా ఉందనే, తుఫాననే చెప్పండి. ఏంటక్క మన పాట? ఏందో ఉప్ప పప్పు అన్నట్టుంటేను పప్ప ఉప్పు. అమ్మా ఏంటిది? ఉప్పు.
మనం లోకానికి ఎలా ఉన్నామంటే ఉప్పై ఉన్నారని యేసు ప్రభువే చెప్పాడు. మనం లోకానికి ఎలా ఉండాలంటే ఉప్పులా ఉండాలంట. లోకానికి ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఉప్పులా ఉండాలి. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ ఉప్పు దేనికి సాదృశ్యంగా కనబడతా ఉందంటే, ఒక విశ్వాసికి, ఒక ఆత్మీయ జీవితానికి, లేకపోతే ఒక దైవజనుడికి, ఒక సేవకుడికి, మనందరికీ ఉప్పు సాదృశ్యంగా ఉంది. అయితే మనం లోకానికి ఎలా కనబడాలంటే, ఎలా ఉండాలని, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. మనం ఉప్పులా ఉండాలంట. లోకానికి ఉప్పు అయి ఉన్నారు. డిసైడ్ చేసి పడేశాడు. ఈ ఉప్పులో ఉన్న ప్రత్యేకత ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఒకసారి చూడండి. నిర్గమాకాండం 30వ అధ్యాయం 35వ వాక్యం చూద్దాం. వాటితో అంటే వేటితో? ఒకసారి 34 నుంచి వద్దాం. మరియు యెహోవా మోషేతో ఎట్లా, నేను ఏమన్నాడు యెహోవా మోషేతోటి? నీవు పరిమళ ద్రవ్యములను, ఏంటి అంట? మొదట పరిమళ ద్రవ్యములను, 2 అనగా జటామాంస గోపి చందనమును గంధపు చెక్కలను అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్యమేళకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదై స్వచ్ఛమైనదియు పరిశుద్ధియమునైన సుగంధ ధూప సంభారము అన్నాడు. అంటే ఉప్పు పరిశుద్ధపరుస్తుంది. అందరు చెప్పండి, ఉప్పు ఏం చేస్తుంది? బయట కూర్చున్న వాళ్ళు కూడా చెప్పండి, ఉప్పు ఏం చేస్తుంది? నానా కొంచెం కాస్త సర్దుకొని కనపడేటట్టు కూర్చోండి అందరూ. ఉప్పు ఏం చేస్తుంది? ఉస్సు బుస్సు ఉస్సు బుస్సు అన్నట్టుంది. అందరూ చెప్పండి, ఉప్పు ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. ఉప్పు పరిశుద్ధపరుస్తుంది. ఇప్పుడు ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉందని చెప్పాను? మనందరికీ కదా కదా. మనం ఎవరు అంటే ఇప్పుడు పరిశుద్ధులం. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఇక్కడ కొన్ని ద్రవ్యాలు ఉన్నాయి. ఇవన్నీ పాడవకుండా ఉండటానికి మోషే యెహోవా చెప్తున్నాడు, నువ్వు కొన్ని ధూప ద్రవ్యాలను తీసుకో, వాటిని ప్రత్యేకపరచు, సమభాగాలుగా వాటిని నియమించు, వాటితో ఉప్పు కలపవలెను. ఎందుకంటే ఈ ఉప్పు వీటిని పాడవకుండా కాపాడుతుంది, అపవిత్రమైపోకుండా కాపాడుతుంది వీటిని. ఉప్పుకున్న ఒక మంచి స్వభావం ఏంటో తెలుసా? ఉప్పుకున్న మంచి లక్షణం ఏంటో తెలుసా? ఒక వస్తువు పాడవకుండా కాపాడగలుగుతుంది ఉప్పు. ఒక వస్తువు తుప్పు పట్టిపోకుండా, ఒక వస్తువు పాడైపోకుండా, ఒక వస్తువు నాశనం అయిపోకుండా కాపాడగలుగుతుంది ఉప్పు. తెలుసా మీకు? ఉదాహరణకి మీరందరూ మొన్న నేను వచ్చిన ప్రారంభంలో వడ్లు చేతికి వచ్చాయి, బస్తాలు తీసుకొచ్చి కొంతమంది చర్చిలో వేసి ప్రార్థన చేయించుకున్నారు కానుకని. అవన్నీ నేను మిల్లుకి వేసాను. నాకు తెలీదు, రైస్ మిల్లుకి వేసి ముడి బియ్యం పట్టిద్దాం అనుకున్నా. ముడి బియ్యం పట్టించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ ముడి బియ్యం కాస్త పెద్ద పరద మీద పోసాడు. ఎవరు? మా అమ్మ వాళ్ళ తమ్ముడు. పోసి ఎందుకు ఎడబోతున్నావు మొత్తం అంటే, నీకు తెలియదు ఉరుకు అన్నాడు. ఎందుకు ఎడబోసావు? గోతాలు వేసి లోపల పడేయొచ్చుగా అంటే, దీంట్లో ఉప్పు కలుపుదామన్నాడు. కొట్టుకెళ్ళి ఒక 4 ప్యాకెట్లు ఉప్పు తీసుకురా అన్నాడు. ఉప్పు ఎందుకు దాంట్లో? బియ్యంలో ఉప్పు కలుపుతానంటావు. మైండ్ ఉందా లేదా నీకు? ఆ ముడి బియ్యం పాడవకుండా పురుగు పట్టకుండా, ఆ బియ్యాన్ని తినకుండా, ఆ ఒడ్లు తినకుండా ఈ ఉప్పు కాపాడగలుగుతుందంట. మనం లోకానికి ఉప్పు అయి ఉన్నాం. మనం పరిశుద్ధులం. లోకానికి మనకి పొంది ఎక్కడది, పోలిక ఎక్కడదండి? అసలు పరిశుద్ధురాలమైన నీవు లోకాల్లో ఉన్న ఇంకొకరిని మార్చాలే కానీ నువ్వు కూడా వాళ్ళలో కలిసిపోతున్నావు. అవునా కాదా? బైబిల్లో చూడండి, లేవియా కాండం 11వ అధ్యాయం 44వ వాక్యం చదవండి. లేవియా కాండం 11వ అధ్యాయం 44వ వాక్యం.
ఆయన ఏమంటున్నాడు చూడండి, నేను నీ దేవుడైన యెహోవాను. ఆయన ఎలాంటి వాడు అమ్మ చెప్పండి, ఎలాంటి వాడు? మనం ఎవరో మరి? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం ఎవరో మరి? నేనా పాస్టర్ గారు? అడుగుతాను పాస్టర్ గారు, నేనా పాస్టర్ గారు? మనకి ఎన్నో ఉన్నాయి తెలుసా బిరుదులు. ఆయన పరిశుద్ధుడు గనుక మీరును, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పిల్లలమైన మనం కూడా ఎట్టబడితే అట్టు ఉండొచ్చు అన్నాడా? లేవియా కాండంలో ఇశ్రాయేలు ప్రజలకు మోషే చెప్తా ఉన్నాడు, నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండండి. ఇంకా ఏం చెప్పాడు? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలండి? మళ్ళీ మనం ఎందుకు పరిశుద్ధంగా పరుచుకోవాలి చెప్పండి? ఆ మాట కూడా చూపిస్తా. హెబ్రీ పత్రిక 12:14 చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక యాకోబు పేజీ నెంబర్ 201 208 అంట. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ఎందుకో తెలుసా? పరిశుద్ధత లేకుండా పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడలేడు. పరిశుద్ధత లేకపోతే ప్రభుని చూడలేం. అందుకే మనం చదివిన మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే హృదయ శుద్ధి గలవారు వారు దేవుణ్ణి చూడండి. మీరు నిజం చెప్పండి, దేవుణ్ణి చూడాలని ఎంతమంది అనుకుంటున్నారు? చూడాలని లేదా? ఎప్పుడేం కనపడ్డాడు ఆయన నాకు? ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేనే బ్రతికేను దేవా, నాకొకసారి కనిపించవా, ప్రభు మొర వినవా. ఈ మొర ఏంటంటే నాకు ఒకసారి కనపడయ్యా. మన కళ్ళతో అన్నీ చూస్తాం, లోకాన్ని చూస్తాం, పాపాన్ని చూస్తాం, కానీ ప్రభుని చూడాలంటే గుండె ధైర్యం, పరిశుద్ధతకు రావాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. ఉప్పుకున్న మంచి లక్షణం అది లోకంలో ఉంటుంది, కానీ ఒకడిని పాడవకుండానే కాపాడుతుంది, కానీ ఇది పాడవదు. స్తోత్రం. అమ్మా ఉప్ప, నువ్వు పాడవాలా, పాడైపోయిందాన్ని కాపాడాలా? చాలామంది రక్షింపబడి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడి బల్ల తీసుకునే బిడ్డలు 1 సంవత్సరం నిలబడుతున్నారు, 2 సంవత్సరాలు నిలబడుతున్నారు, మళ్ళీ పాడైపోతున్నారు. ఉప్పుకున్న స్వభావం తాను పాడవటం కాదు, కానీ పాడైపోయేదాన్ని పాడవకుండా కాపాడగలుగుతుంది. పరిశుద్ధమైనది. అందుకే అంత తెల్లగా ఉంటుందో నల్లగా ఉంటుందా? అమ్మా మన పళ్ళన్న కొన్నిసార్లు పచ్చకుండా వచ్చాము, కానీ ఉప్పు మాత్రం తెల్లగా ఉంటుంది. కూర్చోరా రే. ఉప్పు ఎట్లా ఉంటుంది? పరిశుద్ధత ఎట్లా ఉండాలి? అమ్మా రేపమాక పరిశుద్ధత ఎట్లా ఉండాలి? మన ఆత్మీయ జీవితం తెల్లగా ఉండాలి. ఉప్పు లోకమునకు మీరు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు దేనికంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. పాడైపోకుండా నలుగురిని కాపాడటానికి సాదృశ్యంగా ఉంది. నేను అంటాను, నలుగురిని కాపాడటమేమో, నలుగురిని బాగు చేయటమేమో, కానీ ముందు మనం బాగున్నామా? మనం పాడైపోతున్నామా? మనం పరిశుద్ధంగా ఉన్నామా? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. కొంతమంది అనుకుంటారు, బాప్తీసం తీసుకుంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, ఆయన చూస్తాను, బల తీసుకుంటే ప్రభువుని చూస్తాను. తప్పు. పరిశుద్ధత ఉంటేనే ప్రభుని చూడగలం. పరిశుద్ధత ఉంటేనే ప్రభు మనతో ఉండగలుగుతాడు. నా ప్రియ దేవుని సంగమా, ఉప్పు పరిశుద్ధతకు సాదృశ్యంగా కనబడతా ఉంది. దేవుడైన యెహోవా మోషేతో చెప్పాడు, సుగంధ ద్రవ్యాలు కొన్ని పాడవకుండా ఉన్నట్లు వాటిని భాగములుగా విడమరిచి ఇందులో ఉప్పు కలపవలెను. ఉప్పు పాడవకుండా కాపాడగలుగుతుంది. మనం పాడవుతున్నామా, పాడైపోయిన వారిని బాగు చేస్తున్నామా? ఇది అందరికీ ప్రశ్న. ఏమా ప్రభు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎట్టుండాలి? ఉంటున్నామా?
మన అందరికీ ప్రశ్నే. ఆయన పాపిని ప్రేమించాడు కానీ పాపాన్ని ప్రేమించలా, చీ అన్నాడు. పాపం అంటే ఆయనకి ఇష్టమే, కానీ పాపం మాత్రం ఆయన సహించలేదు. కనుక ఈ పూట మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు ఎలా ఉందంటే పరిశుద్ధంగా ఉంటుంది. మనం కూడా పరిశుద్ధంగా ఉండుదము కాక. గట్టిగా హృదయ లోతుల్లో నుంచి రావాలి. ఆమేన్. ఉప్పు వాక్యంలో చూడండి, 2వ రాజుల గ్రంథం ఒకసారి తీద్దాం. 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 44వ వాక్యం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమునున్న చోటు రమ్యమైనదని నా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిసారమై ఉన్నదని ఎలీషాతో అనగగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి యోట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమి నిస్సారముగా ఉండదనను. చాలు, దేవునికి స్తోత్రం చెప్తాం. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్తారా? ప్రైజ్ ద లార్డ్. నా ప్రియులారా, మీరు బాగా గమనిస్తే ఉప్పు మొదట దేనికి సాదృశ్యంగా ఉందమ్మా? చెప్పండి. మనం కూడా ఎట్లుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఉప్పు ఎలా ఉందంటే, ఒకరోజు కొంతమంది ఎలీషా దగ్గరికి వచ్చారు. అయ్యా, ఇదిగో ఈ ఏటిలో ఉన్నటువంటి నీరు మంచివి కావు, ఈ నదిలో ఉన్నటువంటి నీళ్లు మంచివి కాదయ్యా. ఎలీషాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ నీళ్లు మంచివి కాదు, ఈ నీళ్లు తాగిన వాడు చస్తున్నాడు, ఈ నీళ్ళు ఎప్పుడైతే తాగుతున్నారు వాళ్ళు బ్రతకట్లేదు, చనిపోతున్నారని చెప్పగానే ఎలీషా అన్నాడు, ఒక కొత్త పాత్రలో ఉప్పు తీసుకొని రండి అన్నాడు. ఎలీషా చెప్పినట్టు వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొచ్చారు. ఆ ఉప్పు తీసుకొని ఎలీషా ఆ నీళ్ళలో వేయగానే ఆ నీళ్లు మధురముగా మార్చబడ్డాయి. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, మనం చదివితే 21వ వచనం. అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. దేని వలన నీళ్లు బాగయ్యాయి చెప్పండి? దేనివల్ల అంటే ఉప్పు మనిషిని బాగు చేయాలి. ఉప్పు బాగు చేస్తుంది. ఉప్పు పరిశుద్ధమైనదే కాదండి, ఉప్పు బాగు చేస్తుంది. అక్క వినాలి, అంజలక్క అయిపోయినాక అడుగుతా వరుసగా, జాగ్రత్తగా వినాలి. మా అమ్మ మావులది కాదు, శారదక్క తెలుసు. అక్క మా అమ్మ ఏం చేసేది అక్క? తలకొట్ట కట్టుకొని ప్యాంటు చొక్కా వేసుకునేది మా అమ్మ. అడగని చెప్పింది. జనాన్ని ఇంకంత మాత్రం ఆగిందా? ప్యాంటు చొక్కా వేసుకొని తలకు గుట్ట కట్టుకొని నోట్లో ఏదో పెట్టుకొని పోయేదంట. ఎక్కడికి? ఇంకా ఎన్ని ఎందుకు ఎవరో సాక్ష్యం చెప్పేటప్పుడు చెబుతాలే. మగవాళ్ళలాగా ప్రవర్తించేది. అంటే జీన్స్ అని కాదు కానీ మగవాళ్ళని భయపెట్టడానికి అట్లా చేసేదా. మరి ఆ గడుపును పుట్టినప్పుడు నేను కూడా కొంచెం అలర్ట్గానే ఉంటాను, జాగ్రత్తగానండి. స్తోత్ర. మా అమ్మ కాదు వినండి, మీకోసం. ఉప్పు ఇక్కడ ఎలీషా ఎప్పుడైతే ఆ నీటిలో వేశాడో, అంతకుముందు ఆ నీళ్లు తాగిన వాళ్ళు అందరూ, అమ్మా నిర్మలమ్మ, ఆ నీళ్లు తాగిన వాళ్ళు అందరూ ఏమయ్యారు? చచ్చిపోయారు. ఇప్పుడు ఎలీషా ఎప్పుడైతే ఆ నీటిలో ఉప్పు వేశాడో, ఇప్పుడు ఆ నీళ్లు తాగిన వాళ్ళు ఇక చచ్చిపోరు. నీళ్లు బాగయ్యాయి. నీళ్లు బాగుపడ్డాయి అంటే దానికి కారణం నీళ్ళలో ఉప్పు వేయబడ్డాడు. నేను అంటాను, బాగుపడాలి, మన వల్ల ఒకడు బాగుపడాలి. మనం లోకానికి ఉప్పు అయి ఉన్నాం, మనం పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రభుని చూస్తాం. ఇది మొదటి సంగతి. 2వ సంగతి లేఖనం సాక్ష్యం ఇస్తుంది.
ఈ ఉప్పు నీళ్ళలో వెయ్యగానే నీళ్లు బాగయ్యాయి. మనం కూడా మన జీవితంలో ఒకరి బ్రతుకుల్లో అడుగుపెట్టినా, ఒక ఇంట్లో అడుగుపెట్టినా, ఒక గ్రామంలో అడుగుపెట్టినా, ఒక సంఘంలో అడుగుపెట్టినా మన వలన ఆ ఇల్లు బాగుపడాలి. ఆమేన్. బాగుపడాలా? నాశనం అయిపోవాలా? ఈ ఇల్లు ఎప్పుడు నాశనం అయిపోయిద్దో, ఇల్లు ఎప్పుడు కూలిపోయిద్దో అంటుంటారు కొంతమంది. మన వల్ల ఆ ఇల్లు బాగుపడును గాక, మన వల్ల ఆ ఇల్లు బాగుపడును గాక. ఎలీషా దగ్గరికి ఆ ఉప్పు తీసుకొని వచ్చినప్పుడు ఆ ఓట యొద్దకు పోయి ఆ ఓట నీళ్ళలో ఆయన ఉప్పు వేయగానే ఆ నీళ్లు మధురమైపోయాయి, బాగుపడ్డాయి. యేసు ప్రభుల వారు కూడా ఒకసారి చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయం చూడండి. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక ఆయన వస్తాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం చూడండి అమ్మా, 23వ వచనం. మార్కు సువార్త 5:23. మరియు తప్పు చదివా పాస్టర్. 5:23 మార్కు సువార్త. ఒకడు వచ్చాడు పరిగెత్తుకుంటా. వినండి. ఒకడు వచ్చాడు, అయ్యా నా చిన్న కుమార్తె చావనై ఉన్నది. అదేమవ్వాలి? అది చావబోతుందయ్యా, అది బాగుపడాలి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారని చెప్పిన యేసుక్రీస్తే అక్కడున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి, నా కుమార్తె చావబోతుందయ్యా, నా కుమార్తె బాగుపడాలి, నా కుమార్తె బాగుపడాలని ఆ వ్యక్తి ప్రభువుని ఎంతగానో వేడుకున్నాడు, అడిగాడు, బ్రతిలాడుకున్నాడు, నా కుమార్తె బాగుపడాలి. ఆయన వస్తాడులే పదయ్యా అనేలేక ఈలోపు మధ్యలో ఇంకొక ఆమె తయారైంది. 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఆయన దగ్గరికి వచ్చింది. ఆ ముట్టింది, ఆయన తాకాడు. ఈ గ్యాప్ అంతా లేట్ అయిపోయింది. ఏం బాగుపడి పక్కకి వెళ్ళి నేను దాటుకొని అక్కడికి వెళ్ళేసరికి ఆ పిల్ల చచ్చిపోయింది. 12 సంవత్సరాల వయసు కలిగిన చిన్న పిల్ల చచ్చిపోయింది. అందరూ ఏడుస్తున్నారు ఆ గదిలో, మంచం దగ్గర కూర్చొని గొల్లు చేస్తా ఏడుస్తా ఉన్నారు. ఒకసారి 41వ వచనం 42వ వచనం చదవండి. అదే 5వ అధ్యాయం. అక్కడికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయబట్టుకొని తలి తాక్నుమి అంటే, చిన్నదానా లెమ్మని ఆమెతో చెప్పగా ఆమె వెంటనే లేచి నడవసాగిన. చప్పలు కూడా దేని మహింపరక. బాగుపడిందా లేదా? ఆ పిల్ల బాగుపడలేదా? బాగుపడింది. ఎందుకు ఈ రకంగా ఎడుతున్నా? మొత్తాన్ని బయటికి జరిగాడు. అంటే నేనేమంటానంటే, మన వల్ల ఒకడు బాగుపడాలి. ఆమేన్. ఉప్పుకున్న స్వభావం బాగు చేస్తుంది. దేని బాగు చేస్తుంటే, చెడిపోయిన నీళ్లు త్రాగుతున్న అందరు చచ్చిపోతున్నారు. ఆ నీళ్ళలో ఉప్పేసినప్పుడు ఆ నీళ్లు బాగయ్యాయి. అప్పుడు అందరూ త్రాగుతున్నారు. నేను అంటాను, ఈ పూట లోకానికి ఉప్పై ఉన్న మనం పరిశుద్ధంగా బ్రతకాలి. పాపులతో, లోకంలో ఉన్నవారితో ఎక్కడ పొత్తు సహవాసం మనకు ఉండకూడదు. 2 లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. మన వల్ల బాగుపడాలి, నలుగురు బాగుపడాలి. అవునా కదా? ఒకసారి ఆలోచించండి. నువ్వు ఉప్పే అయితే బాగు చేస్తావా, పాడు చేస్తావా? ఏమా, నీకు ఉప్పు లాంటి స్వభావం ఏముంటే నలుగురు బాగవ్వాలి కానీ పాడైపోవాలా? కొంతమంది చూడండి, వాళ్ళు ఎట్లా పోతే మనకెందుకు అనుకుంటా ఉంటారు. కాదు, ఈ ఒప్పుకున్న స్వభావం బాగు చేస్తుంది. బాగు చెయ్యినప్పుడు తాగిన వాళ్ళందరూ చచ్చారు, బాగైన తర్వాత తాగిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు. చూడండి. కనుక ఒక ఆయన వచ్చాడు, నా కూతురు ఇట్లా ఉందయ్యా, బాగు చేయవా? ఎస్, ఆయన బాగు చేశాడు, బ్రతికించాడు. గొప్ప సాక్షిగా నిలబడింది ఆ పిల్ల. నా ప్రియులారా, ఈ పూట మనం కూడా లోకానికి ఉప్పుగా ఉండగా మన వల్ల అనేకులు బాగుపడుదురుగాక. ఆమేన్. ఎజ్రా పుస్తకం ఒకసారి తీయండి. ఎజ్రా గ్రంథం, యెషయా గ్రంథం, త్వరగా 4వ అధ్యాయం 14వ వాక్యం. పేజీ నెంబర్ చెప్పమ్మా, కొంతమంది వెతుక్కుంటున్నారు పాపం. చెప్పు. 394 పేజీ, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము 14వ వాక్యం చదివేసాయి. అయ్యా, మేము రాజు యొక్క ఉప్పు
ఏం తిన్నారంటే వీళ్ళు? రాజు యొక్క ఉప్పు తిన్నారు. రాజు ఉప్పు తిన్నాము కనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి, మేము రాజు ఉప్పు తిన్నామయ్యా అంటే నమ్మకత్వానికి సాదృశ్యంగా ఉన్నారు ఇక్కడ. దేనికి? రాజు ఉప్పు తిన్నామయ్యా, రాజుకి ఎట్లా అపకారం చేశాం మేము? 13వ వచనంలో ఉంటుంది అనుకుంటా పైన. ఎవరో ఆ రాజు పేరు చూడండి ఒకసారి. 10 12 చదువు. ఆ రాజు పేరు చదువు. చదువు. అదే మళ్ళా చదువు అమ్మా. హస్త అనే రాజు, ఆ రాజుగారు కింద కొంతమంది ఉంటే వీళ్ళు అంటారు, అయ్యా మేము మా రాజుగారు ఉప్పు తిన్నాం. ఏం తిన్నా? కొంతమంది అంటారు, వాడు నా ఉప్పు తిన్నాడు. ఏమంటే ఈ ఉప్పు దగ్గర ఇంకోటి తెలుసా? ఏం అడుక్కోకూడదు, ఎన్ని అడుక్కున్నా ఏమైద్ది నాకు తెలీదు. ఏమైద్ది మీరు మామ? ఎందుకు దారు నాకు అర్థం కాదు. తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పండి, తెలుసుకుంటా. ఉప్పు పక్కింటికి వెళ్ళి తెచ్చుకోకూడదంట. మరి ఎందుకో తెలీదు. మీకు తెలుసు కానీ లోపల పెట్టుకుంటారు, బయటికి చెప్పరు. మీరు పొద్దుపోతీరంట. ఏంది ఇవన్నీ కదా? మీకేడ తెలుసమ్మా? చూడండి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి మన దగ్గర. ఈ ఉప్పు, రాజుగారు ఉప్పు తిన్నా మేము ఆయనకి నమ్మకంగా ఉంటాం. అంటే నష్టము కలగకూడదు మా రాజుగారికి. మా రాజుగారు ఎక్కడ నష్టపడకూడదు అని వీళ్ళు రాజుగారు దగ్గర తిన్న ఉప్పుకి నమ్మకంగా ఉన్నారంటే, ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉందంటే నమ్మకత్వానికి సాదృశ్యంగా ఉంది. చాలామంది అపనమ్మకంగా ఉంటారు కదండి. పెళ్లిలో ప్రమాణం చేసేటప్పుడు నమ్మే ప్రమాణం చేస్తారు, భార్యనైనా భర్తనైనా. నమ్మి వీళ్ళు రాను జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు వాళ్ళ మీద ఉన్న బలమైన నమ్మకం పోద్ది. నమ్మకం పోయి వాళ్ళ మీద ఏం ఏర్పడింది అంటే మనకి అపనమ్మకం ఏర్పడింది. ఆ మాటలు నమ్మం మనం. ఇంకా ఒక్కసారి అపనమ్మకం ఏర్పడిందంటే, అందుకే నమ్మకం అనేది ఒక్కసారే నిలబెట్టుకోవాలి. అది పోయిందా ఇక రాదు, కష్టం. దావీదు తెలుసుగా మీకు, ఉరియా తెలుసుగా మీకు, బత్షెబా తెలుసుగా మీకు. ఉరియాని పిలిపించి దావీదు మహారాజు కాగితం మీద రాసిస్తాడు, నువ్వు ఇది తీసుకెళ్ళి నా భటులకి ఇవ్వు తీసుకెళ్ళాను. ఏం రాశాడు ఆ కాగితంలో? ఉరియాని ముందు వరుసలో పెట్టి చంపండి అని రాశాడు. దావీదు రాజు ఇచ్చిన ఆ కాగితాన్ని ఉరియా అలా పట్టుకొని ప్రయాణం కట్టాడు. దారిలో ఎక్కడ కూడా ఆ కాగితాన్ని ఓపెన్ చేసి చూసుకుంటే తెలిసేదేమో నా రాజు నా మరణాన్ని కోరాడని. అంటే దావీదు మహారాజుకు ఉరియా ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి. వెళ్ళి రెస్ట్ తీసుకయ్యా, ఇంట్లో పడుకయ్యా, నీకు యుద్ధంలో ఎందుకయ్యా నువ్వు అంటే, నా రాజు యుద్ధంలో ఉండగా నేను పడుకోవటమా, నేను రెస్ట్ తీసుకోవటమా, నేను సుఖపడటమా? మన రాజు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకి నమ్మకంగా ఉన్నాం మనం. ఏమండి, నమ్మకంగా ఉన్నాం ఆయనకి? ప్రతి దానిలో మనం నమ్మకంగా ఉన్నాం. సమయం విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, భక్తి విషయంలో కానీ. నిన్ను నమ్మాడు ఆయన తెలుసా? మనందరిని నమ్మాడు తెలుసా? నన్ను నమ్మాడు తెలుసా? నన్ను నమ్మి దోతలు చేయని దివ్య సేవ చేతుల్లో పెట్టాడు తెలుసా మీకు? మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడు. అపనమ్మకస్తులమైన మనల్ని నమ్మాడు. వీళ్ళు నా కోసం ఇలా బ్రతుకుతారు, వీళ్ళు నా కోసం ఇలా జీవిస్తారని ఆయన మనల్ని నమ్మాడండి. యేసోబు నమ్మలేదా? అన్నయ్యలు నమ్ముకోలేదా? అన్నయ్యలు అందరూ కలిసి తీసుకెళ్ళి కొంటలో పడేయలేదా? నేను ఈ పూట ఏమంటానంటే, మేము రాజు ఉప్పు తిన్నాం అంటే ఉప్పు నమ్మకత్వానికి సాదృశ్యంగా ఉంది. మా రాజుకు నష్టం కలగకుండా మేము బ్రతకాలి. ఆమేన్. ఏమండి, ఎవరు ఉప్పు తింటున్నాం మనం? కట్టుకున్న భర్త ఉప్పు తింటున్నావుగా? భర్తకు నమ్మకంగా ఉన్నావా? అక్క ఉన్నావా? ఎవరికి మనం నమ్మకంగా ఉంటున్నాం? ఆలోచించండి. ఎవరు ఉప్పు తింటున్నాం?
ఎవరికి నమ్మకంగా ఉంటున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనం నమ్మకంగా బ్రతకాలి కదా. ఉప్పు నమ్మకత్వమునకు. వాళ్ళు చూడండి ఎంత నమ్మకంగా ఉన్నారు. రాజుకు నష్టం కలుగుతున్నప్పుడు అయ్యో మా రాజు నష్టపోతాడేమోనని వాళ్ళు తినే తిండి ఉప్పు గుర్తొచ్చింది. ఈ పూట మనం కూడా నమ్మకంగా ఉందము గాక. పాస్టర్ గారు కొన్నిసార్లు సంఘాన్ని నమ్ముతాడు. వీళ్ళు వస్తారు, ఖచ్చితంగా వచ్చే బిడ్డలే, తుఫానైనా వానైనా కరెంటు పైన వస్తారని నమ్ముతాడా. ఈ నమ్మకాన్ని ఏం చేస్తాడు తెలుసా? బూడిద తీసుకుపోయి కదా. పాస్టర్ గారు ఎంత నమ్ముతాడో అంత బూడిద పనులు చేస్తారు వీళ్ళు. మీరు కాదులే, మీరు మంచోళ్ళు, దేవునికి స్తోత్రం. కొంతమంది సంగతి చెప్తున్నా, ఇక్కడ కాదు బయట వాళ్ళ సంగతి, వేరే సంఘంలో సంగతి. మీరు కూడా నమ్ముతారు కదా, మీరు కూడా నమ్ముతారు కదా. కొన్ని పాస్టర్ గారి నుంచి ఇలా నమ్ముతారు కదా. కొన్ని మా పాస్టర్ గారు ఎట్టుంటాడు అని నమ్ముతారు కదా. ఆ నమ్మకం పోతే ఎట్లా? ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలిగా. వరుసగా చెప్పండి అక్క, ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉంది? ఫస్ట్ది అమ్మ చెప్పమ్మా. వివేక నువ్వేనమ్మా చెప్పు. మనం కూడా ఎట్టుండాలి? రెండోది, ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉంది? బాగు చేస్తుంది. ఇవన్నీ మనకు సాదృశ్యంగా కనబడుతున్నాయి. మూడవది, ఉప్పు నమ్మకత్వమునకు సాదృశ్యంగా కనబడుతుంది. మనం కూడా అందుకే ప్రభు వారు చెప్పారు, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు ఏ కిరీటం. ఎక్కడ దాకా ఉండాలంటే చచ్చిపోయేదాకా నమ్మకంగా బ్రతకాలి, అప్పుడే మనకు జీవ కిరీటం ఇస్తానని ప్రభు చెప్పాడు. మరణం వరకు నమ్మకంగా బ్రతకాలి. సంఘానికి, క్రమాలకు, అన్నిటికీ నమ్మకంగా బ్రతకాలి. ఉప్పు ఇంకా చూడండి వాక్యాలు. కొలసీ పత్రిక ఒకసారి చూద్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం చదువుదాం. ఆరో వచనం, ప్రతి మనిషికి తిరిగి మరలా ఎలాగూ సమాధానం చెప్పాలో, ప్రత్యుత్తరం ఇవ్వాలని అది మీరు తెలుసుకొనుటకై మన సంభాషణ. అమ్మా, 2 3 లేదా 4 5 10 మంది ఒక చోట కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు, పనిచేసేటప్పుడు మన సంభాషణ, మనం మాట్లాడుకునే తీరు ఎట్టుండాలి? మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టుగా రుచిగలదిగా ఉండాలి, కృపాసహితముగా ఉండవలెను. మా వాడిని పట్టుకో, ఒకసారి గట్టి స్తోత్రం చెప్పండి, చేతులెత్తి చెప్పండి. మన సంభాషణ ఎలా ఉండాలి? మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచిగలదిగా ఉండాలి. ఉప్పుకున్న స్వభావం ఏంటంటే, ఎప్పటికీ నేను 3 సంగతులు చెప్పానండి. ఉప్పు పరిశుద్ధమైంది. మన లోకానికి ఏమై ఉన్నాం? మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. 2, ఉప్పు ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. మనం కూడా నలుగురిని బాగు చేయాలే కానీ మనం పాడవకూడదు. ఉప్పు నమ్మకత్వమునకు సాదృశ్యంగా ఉంది. మనం కూడా మరణం వరకు దేవునికి, రాజుకి నమ్మకంగా బ్రతకాలి. 4వది, మన సంభాషణ గురించి మాట్లాడుతున్నాడు. ఒక 2 కూర్చున్నా, 4 కూర్చున్నా, పని చేస్తున్నా, ఏది చేస్తున్నా, మనం మాట్లాడుకునేటప్పుడు మన సంభాషణ ప్రభు వింటాడు. ఈ సంభాషణ ఎలా ఉండాలి అంటే, ఈ సంభాషణ ఉప్పు వేసినట్టుగా. ఏమండి, ఉప్పు మన ఇంట్లో, ప్రతి ఇంట్లో ఉంటుందండి. ఉప్పు లేకుండా ఏ ఇల్లు ఉండదండి. ఉప్పు ప్రతి ఇంట్లో ఉంటుంది. ఉప్పుకున్న స్వభావం ఏంటంటే, ఉప్పు రుచినిస్తుంది. తెలుసా మీకు? రుచినిస్తుంది ఉప్పు. ఉప్పు వాస్తవంగా చేదు స్వభావమే అయినా కానీ ఉప్పు అంటదంట. లోకంలో సామెత ఉంది, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటదంట ఉప్పు కదా. మీరు ఎన్నైనా వేయండి, కానీ ఉప్పు వేయకపోతే రుచి వస్తుందా? రుచి మీరు ఎన్నన్నా వేయండి, వాసన రాదు. ఏది సప్పిడి వాసన వస్తుంది? ఉప్పు వేస్తేనే సువాసన, ఉప్పు వేస్తేనే రుచి, లేకపోతే ఆ వాసన రాదు, ఆ రుచి
మీకు తెలుసా, కూరలో ఉప్పు ఉంటుంది కానీ అన్ని కళ్ళకు కనపడితే ఉప్పు కనపడదు. ఉప్పు మరుగైపోయి ఉంటుంది, కరిగిపోద్ది. ఉప్పుకున్నటువంటి మరి మంచి స్వభావం రుచినిస్తుందంట. మన సంభాషణ ఎలా ఉండాలంటే రుచి కలిగిందిగా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అవునా కదా? కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మాటలను బట్టి తొందరగా వెళ్ళిపోతారు ఎక్కడికంటే లోకంలోకి. కొంతమంది మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటలను బట్టి పగ పెంచుకుంటారు వెంటనే. కొంతమంది మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటలను బట్టి ఏమండి ఇక జీవితంలో ముఖం చూడకూడదు అనుకుంటారు. కొంతమంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ సంభాషణ, వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే రేపే రాకడొచ్చింది అన్నంత భయం వేసింది. నా ప్రియులారా, వాక్యాలు రాయబడింది, మీరు సంభాషించుకునేటప్పుడు, మీరు మాట్లాడుకునేటప్పుడు మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచి కలిగిందిగా ఉండాలి. ఏం మాట్లాడుకుంటున్నాం అంతలావున? ఏం సంపాదిస్తున్నాం మనం? మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉండాలి. కానీ ఎలా ఉంది మన సంభాషణ? ఒకసారి ఆలోచించండి. ఉప్పు రుచినిస్తుంది. మన సంభాషణ నలుగురికి రుచిని పంచాలి. మన మాట నలుగురికి రుచిని పంచాలి. మన మాటలు విని నలుగురు ప్రభు దగ్గరికి రావాలి. అందుకే రుచి చూచి తెలుసుకుని యెహోవా ఉత్తముడని. ఎంతమందికి తెలిసింది ప్రభులో రుచి? ఇక్కడ ఉన్నంతసేపు భలే ఉంటుంది తెలుసా మీకు? మళ్ళీ ఇంటికి వెళ్ళగానే కారాగారం లేచినట్టే ఎందుకు వచ్చానా అనిపించింది. ఇక్కడ ఉన్నంతసేపు ఎంత బాగుంటుందో కొంతమందికి. అందరికి కాదులే, అందరికి కాదు. మళ్ళా ఇక్కడ ఉన్నసేపు వాళ్ళకి నరకంలా ఉన్నట్టుండేది కొంతమందికి. ఇంటికి బాగానే ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది ఇంటికి పోయినాక నరకంలాగా ఉంటుంది ఆ ఇల్లు. ఎందుకు వచ్చాను, ఆడే బాగుంది, కాసేపు ఉన్న గంట సేపు అని ప్రశాంతంగా ఉన్నాను అని అనిపిస్తుంది కొంతమందికి. మన సంభాషణ, మన సంబోధన, మన మాట తీరు రుచిగలదిగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచిగలదిగా, కృపాసహితముగా. అప్పుడప్పుడా ఎల్లప్పుడూ అలా ఉండాలి అని చెప్పాడు. కనుక ఉప్పు రుచినిస్తుంది. మీరు లోకానికి ఏమై ఉన్నారు? చెప్పండి ఏమై ఉన్నారు? మనం ఏమి ఇవ్వాలి సమాజానికి? మనం ఏమి ఇవ్వాలి లోకానికి? లోకంలో ఏముంది అమ్మ? మనకి తీపినివ్వడానికి, మనకు మంచిది ఇవ్వడానికి ఆయన నోట ఏం పెట్టాడు? చేదు చెరకనిచ్చారు. దాహం అని అడిగితే ఆయనకు చేదు చెరకనిచ్చారు. మనకు తీపినివ్వడానికి. మన సంభాషణ ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. మన సంభాషణలో కూడా ఉప్పు వేయాలంట. ఉప్పు వేసినట్టుగా మీ సంభాషణ రుచిగా మారునుగాక. సంభాషించుకునేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు నా సంభాషణ నలుగురిని కట్టాలి కానీ, నా సంభాషణ నలుగురిని బ్రతికించాలి కానీ, నా సంభాషణ యెహోవా ఉత్తముడని రుచి చూసి ఆయన తెలుసుకోవాలే కానీ మన సంభాషణ ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. ఈ ఉప్పు కరిగిపోద్ది. సముద్రం అంతా నీరే, తాగుతారా? తాగడానికి ఉంటుందా? ఉప్పు ప్రియులారా, మన జీవితంలో కూడా ఉప్పు కూరలో వేయబడిన తర్వాత కరిగిపోద్ది, కనపడదు. కరిగిపోయి కనబడకుండా రుచినిస్తుంది. మనం కనపడాల్సిన అవసరం కొన్నిసార్లు. మరుగై ఉన్న ప్రభు మనల్ని వాడుకొని అనేకులను వెలిగిస్తాడు. ఆమేన్. ఆఖరిది చెప్పనా, ముగించిన? అది కూడా చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వాక్యం. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వాక్యం. ఉప్పు ఎలాంటిదంట? అమ్మా ఉప్పు ఎలాంటిదమ్మా? వెంకాయమ్మా నువ్వు మంచిదానివే తల్లి, ఉప్పు మంచిదే. నేను ఉప్పు అన్నవాళ్ళు చేయొద్దని తొందరగా. మీకు ఇప్పుడు దాకా చెప్పిన అర్థం కాల. నేను ఉప్పు అన్నవాళ్ళు చేయొద్దండి కాదా? నేను గాడిద అని కూడా ఉంది బైబిల్లో. ఎవరు? గాడిద నేనయ్యా, చిన్ని గాడిద నేనయ్యా. లేదా? మనం ఎవరో
కాదా? కట్టబడి ఉన్న గాడిద పిల్ల విప్పబడింది. ఈ గాడిద మనకే సాదృశ్యంగా ఉంది. మీరు బాగా గమనించండి, ఉప్పు మంచిదే అమ్మా, మనందరం మంచివాడమే. ఉప్పు మంచిదే కానీ నిస్సారమైన ఎడల దేని వలన మళ్ళా అది అసలు ఉప్పే బాగు చేసేది అయితే మళ్ళీ ఉప్పును బాగు చేసేది ఏది? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి. ఉప్పు సమాధానాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది? ఇది లేకుండా బల్లలో చేతులు వేయడానికి అర్హులం కాదు. ఇక్కడికి వచ్చి ఆగా. స్తోత్రం చెప్పండి. ఇంకా నేను బోదలుచుకోవాలా ముందుకి. చాలా ఉండేలే ఉప్పులు. 4, 5 చెప్పా. 4, 5, 3, 5 చెప్పా. ఏం చెప్పాను? వాకింగ్ చెప్పాను కదా. లాస్ట్ చెప్తున్నా, ఉప్పు మంచిదే. ఈ మంచి ఉప్పు కొన్నిసార్లు నిస్సారమైపోద్దంట. ఈ ఉప్పు మంచిదే, మంచినీళ్ళు తెస్తుంది, పరిచర్య చేస్తుంది, మందిరం ఊడుస్తుంది, చేపలు వేస్తుంది. అమ్మా ఉప్పు వినండి, అన్నీ చేస్తుంది ఉప్పు. కానీ ఇది నిస్సారమైపోతే ఈ ఉప్పు మీలో మీరు, ఈ ఉప్పుకి సమాధానం లేదట. ఈ ఉప్పు సమాధానాన్ని కూడా కలిగిస్తుంది. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో మరణించింది ఎందుకు? ఆయనతో మనల్ని సమాధానపరచడానికి. అవునా కాదా? ఆయనతో మనం సమాధానపరచబడటానికి సాతాను తలను శీఘ్రంగా చెతకొట్టి ఆయన శిలువ ప్రాణత్యాగం ద్వారా మనందరికీ ఏం కలుగు చేశాడు అంటే సమాధానం కలుగు చేశాడు. ఈ పూట ఉప్పు మనకేం కలిగిస్తుందంటే సమాధానం. సమాధానం లేకుండా అదిగో ఆ శరీరంలో, అదిగో ఆ రక్తంలో పాలు పొందటానికి, చేతులు వేయడానికి మనకు అర్హత ఉందంటారా? యోగ్యత ఉందంటారా? మొదట దేవునితో సమాధాన పడాలి. ఎవరితో? ముగిస్తున్నాను అన్న, అయిపోయింది. ఎవరితో సమాధాన పడాలి? దేవునితో. 2 చెప్పాక ఎవరితో? పాస్టర్ గారితో వద్దులే, పాస్టర్ గారితో వద్దులే. 2 ఎవరితో? నువ్వు ఆగమ్మా. సేవకుడితో సమాధాన పడాలి. తర్వాత శక్యమైతే అందరితో సమాధానంగా ఉండాలి. అసలు ఫస్ట్ దేవునితోనే వీళ్ళకి సంబంధం, సహవాసం, సమాధానం ఉండదు. ఇక కనబడే పాస్టర్ గారితో ఏం సమాధానం ఉంటుంది చెప్పండి? కనబడే పాస్టర్ గారితో ఎలా ఉంటుంది సమాధానం? అంటే ఏం లేదమ్మా, ఏం లేదు. నువ్వు 2-3 వారాలు రాకపోతే నీకు ఆటోమేటిక్గా ఏర్పడింది. ఏదొకటి మనం సమాధానపరచబట్టానికి ఉప్పు సాధనమై ఉంది. సమానత్వంగా ఉంది ఉప్పు, సమానత్వంగా ఉంది. అన్నిటిని కలుపుకొని పోద్ది ఉప్పు మంచిదే కానీ సమాధాన పడాలి ఉప్పు. ఎంతమంది అండి మనలో సమాధాన పడేవారు? నేను ఇంకా చాలా సంగతులు రేపు క్రిస్మస్ 1వ తారీఖు నుంచి నేను ఆ వర్తమానాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఈ పూట మనందరం మొదట పరిశుద్ధంగా బ్రతుకుతాం గాక. ఆమేన్. 2 ఉప్పు ఏం చేస్తుంది? బాగుపడి అనేకులను బాగు చేయుదుము గాక. 3 ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉంది? రాజయ్యున్న యేసు క్రీస్తు ప్రభులు వారికి మనం కూడా నమ్మకంగా ఉండాలి. 4 ఉప్పు. చెప్పండి ఆమె, తొందరగా చెప్పండి, ముగిస్తాడు. చెప్పండి తొందరగా. ఎట్లాంటిది ఉప్పు? సంభాషించుకునేటప్పుడు మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచి కలిగిందిగా ఉండాలి. ఆఖరిది దేనికి? ఈ పూట మనం ఎలా ఉన్నామో పరీక్షించుకొని, పరిశీలన చేసుకొని బల్లలో చేతులు వేయాలి. సమాధానంగా ఉన్నావా దేవునికి? సమాధానంగా ఉన్నావా సేవకుడికి? ఇరుగు పొరుగు వాళ్ళకి, ఇంటి పక్కన వాళ్ళకి, ఇంటి ఎదురు వాళ్ళకి? ఏమండి
అమ్మా వింటున్నారా? సమాధానంగా ఉన్నామా? సమాధానంగా ఉండే బల తీసుకుంటున్నామా? ఉప్పులో ఉన్న లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఉప్పు గురించి నేను చెప్పదలుచుకోలేదు. యేసు ప్రభు శిష్యులతో అన్నాడు, మీరు లోకమునకు, ఆ సంఘానికి, పక్కన వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి, ఊర్లో వాళ్ళకి కాదు, లోకానికి ఉప్పు అయి ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పులో ఉన్న ప్రత్యేకతలు ఇవి. ఉప్పులో ఉన్న ప్రత్యేకతలు ఇవి. ఉప్పుకి అంత ప్రత్యేకత ఉంటే ప్రభు నమ్ముకున్న మనకి ఎంత ప్రత్యేకత ఉండాలి? ఉప్పుతో పోల్చబడిన మన ఆత్మీయ జీవితానికి ఎంత ప్రత్యేకత ఉండాలి? ఈ పూట మనం కూడా ఉప్పు లాంటి వ్యక్తిత్వం, గుణం, స్వభావం కలిగి సంఘంలో బ్రతుకుతుముగాక. ఉప్పుకి ఏ కొలతలు ఉన్నాయో, ఉప్పుకి ఏ స్వభావం ఉందో, ఉప్పుకి ఏ మనసు ఉందో. నేను ఒకసారి ఈ మాట చెప్పనివ్వండి. ఈ కాలు ఉంది కదా, వెనక భాగం రూపాయి అంత మచ్చుండిది వెనకాల, నాకు ఇక్కడ కాలు భాగం. అప్పుడు నేను హాస్టల్లో చదువుకుంటానండి. ఏమైందంటే పెద్ద సెగ్గడ్డ వచ్చింది. అప్పుడు ఒత్తి తీసుకొచ్చి చేసుకునే దానికి కూడా నాకు స్తోమత లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాము. హాస్టల్లో ఏం చేశారంటే పిల్లలందరినీ, అనాథ పిల్లలందరినీ సముద్రానికి తీసుకెళ్తున్నారని చెప్పి అనుకున్నాను. ఆటో నిండా పిల్లలు ఎక్కారు. ఇక నేను ఒక్కడనే ఉన్నాను. నన్ను వెనకాల కూర్చోబెట్టారు. నేనేం చేసే, చీరాల పోయి వాడరేవికి పోయిన దాకా ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక పెట్టుకొని వెనకాల డోర్ మీద కూర్చున్నాను. ఎందుకంటే రెండు కాళ్ళు ఆనేదానికి ఇక్కడ గడ్డొచ్చి భయంకరంగా వాపుతూ ఉంది. సముద్రానికి వెళ్ళి ఆ సముద్రంలో మునిగి అంతా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత గడ్డ లేదు. ఆ ఉప్పు నీళ్ళ దగ్గరికి, ఆ ఉప్పు నీళ్ళ ప్రభావంకి, ఆ ఉప్పు దెబ్బకి పుళ్ళు కానీ, గాయాలు కానీ, దెబ్బలు కానీ ఏమైనా ఉంటే ఆ పుళ్ళు మీరు చూడండి, కనపడవు, మానిపోతాయి, తగ్గిపోతాయి. ఎంతమందికి ఉంది ఈ అనుభవం? ఖచ్చితంగా. ఆ పుండుకి ఉప్పు నీరు తగిలితే, మీకు అందరికి మీలో ఉప్పు ఉంది తెలుసా మీకు ఆ సంగతి? సెలైన్ అంటే ఏందాక చదువుకున్న వాళ్ళు, నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? నర్సింగ్ ఎవరు లేరా మన ఊళ్ళో నర్సింగ్ చేసిన వాళ్ళు? అమ్మ, వాళ్ళని అడగండి ఒకసారి చెబుతారు. సెలైన్ అంటే ఉప్పు నీళ్ళే. మనకి ఎక్కిస్తారు, బాటిల్ పెట్టి ఎక్కిస్తారు. నీరసం వచ్చినప్పుడు ఎక్కించేది ఉప్పు నీళ్ళే. పొటాషియం మన ఒంట్లో ఎప్పుడైనా చెమట, మీకు అనుభవం ఉందా? ఇలా కారు ఇలా వచ్చినప్పుడు ఆ నాలుగుకి చెమట తగిలినప్పుడు మనకి ఉప్పగా ఉంటుంది. అంటే మనలోనే ఉంటుంది ఉప్పు. అది లేకపోతే మనిషి బ్రతకలేడు. అది లేకపోతే మనిషి చచ్చిపోతాడు. మీకు తెలుసా, ఉప్పు ఎక్కువైనా ప్రమాదమే, తినలేడు. ఉప్పు తక్కువైనా లేకపోయినా ప్రమాదమే. ఉప్పు సరి సమానంగా ఉండాలి, చాలినంత ఉండాలి. ఎక్కువ కాకూడదు. ఎక్కువైతే హై బీపీ, తక్కువైతే మరి ఇంకెట్లా? సరి సమానంగా ఉండాలి, సరి సమానంగా ఉండాలి. భక్తిలో కూడా అంతే, పడిపోకూడదు. దేవుని కంటే మనం ఎక్కువగా హెచ్చించుకోకూడదు. అలా బ్రతకాలి మనం. ఈ పూట ఉప్పు నేర్పుతున్న పాఠాలు ఇవి. కనుక ఉప్పు స్వభావం అలాంటిది. మీరు లోకానికి ఉప్పుగా ఉన్నారు, మనం కూడా ఈ ఉప్పులాగా బ్రతుకుతుము గాక, అలా ఉందుము గాక. ఎంతమందికి అర్థమైన ఈ విషయాలు చెప్పండి? ఎట్ట ఎత్తారు? సగం అర్థమైంది అనుకుంటా. నాన్న అర్థమైంది బయట వాళ్ళకి? ఎంతమందికి అర్థమైనాయి? మా అర్థమైందా మీ అందరికీ? పరిశుద్ధంగా ఉందుము గాక, బాగు చేయుదుము గాక, నమ్మకంగా బ్రతుకుదుము గాక. తర్వాత చెప్పు కృపమామ, చదువుతున్నావు చెప్పు. ఎట్టుండాలి? రుచి కలిగి ఉండాలి. మన సంభాషణ, మన సాక్ష్యం రుచి కలిగిందిగా ఉండాలి. ఫైనలీ ఉప్పు సమాధానాన్ని ఇస్తుంది. కనుక మనం ఇలా బ్రతకగలిగితే నువ్వే లోకానికి ఒక ఉప్పు. ఆమేన్. ప్రభు అటువంటి కృపనిచ్చి నడిపించును గాక. దేవుడి కొద్ది మాటలు మన హృదయాల్లో పదిలపరుచును గాక. ప్రార్థన చేసుకుందాం. అమ్మా, అందరూ కళ్ళు మూసుకోండి, పంక్తులు తీరి కూర్చోండి. రాత్రి రానటువంటి వారు కూడా ప్రార్థన చేసుకోండి, సిద్ధపడండి. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభువారి శరీరం పరిశుద్ధమైనది, ప్రభువారి రక్తం పరిశుద్ధమైనది. మాట్లాడకూడదు, ప్రార్థన. అందరూ ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. యేసయ్యా నీకు వందనాలు. తండ్రి నీకు స్తోత్రాలు.
అందరం ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో సిద్ధపడదాం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడిన మాటలను బట్టి ఒక మంచి తీర్మానం చేసుకో. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండాలి. అక్క, అమ్మ, అందరు కళ్ళు మూసుకోవాలి. ఉప్పు ఎలా ఉంది? నువ్వు లోకానికి ఉప్పు అయి ఉన్నావు. ఒకసారి పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఉప్పు పరిశుద్ధమైంది, నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడలేడు. నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని వాక్యం చెప్పింది.